నేను హడావిడిగా రెడీ అవుతున్నా. ఎందుకు అని అంటే యాక్చువల్గా నాకు ఈవినింగ్ ఉంది ఫ్లైట్. కానీ నేను తొందరగా వెళ్దామని అనుకున్నా. సడన్గా ఎందుకో మా మేనేజర్ ఫోన్ చేసి ప్రాబ్లం వచ్చింది సౌమ్య రావాలి అన్నారు. నేనేమో ఇలా వెకేషన్ డ్రెస్లలో వేసుకొని తిరుగుతున్నా. సరే ఇంకా మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ ఇక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మార్చుకున్నంత టైం ఉండకపోవచ్చు ఆఫీస్కి వెళ్ళొస్తే అని అంటే, ఇంకా నేను డిసైడ్ అయిపోయాను ఇట్లనే వెళ్ళిపోతున్నాను అని. సో ఇప్పుడే తలకు పోసుకున్నా, ఆయన రమ్మంటున్నారు. సో ఆ పాపం తను ఏం రమ్మనలేదు మా మేనేజర్ గారు కూడా. అప్పటికి పర్లేదమ్మా నువ్వు అక్కడ నుంచే చెప్పు అన్నట్టు అన్నారు. కానీ పక్కనే కదా వెళ్ళేసి వద్దాం, ఒక నిమిషము, ఒక అట్లా తొందరగా అయిపోతుంది నేను వెళ్తే పని అనిపించింది. అవ్వకపోయినా సరే నేను వెళ్ళాను అన్న ఫీలింగ్ అని ఉంటుంది కదా. సో ఒక 1 hour అట్లా వెళ్ళేసి వస్తాను. అండ్ దానికోసం తొందరగా రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ బ్యాగ్స్ అసలు యాక్చువల్లీ ప్యాకింగ్ ఎలా చేశాను అవన్నీ తీద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదు. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అవ్వడం అండ్ అందులో ఓన్లీ 7 kgs అనడం, దాంతో నేను చాలా స్ట్రెస్ అయిపోయాను. ఏమేమి ప్యాక్ చేశాను అన్నది కూడా నేను కరెక్ట్గా రికార్డ్ చేయలేకపోయా. అసలు రికార్డ్ అన్న థాటే రాలేదు నాకు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చాక కొంచెం టైం ఉంటే నేను అది ఒక్కసారి ఓపెన్ చేసి మీకు అందరికి చూపిస్తాను. అండ్ ఇంతలోపు రెడీ అయిపోదాం దన్న వెళ్ళిపోవాలి. సో ఇది మా ఆఫీస్ అన్నమాట. యాక్చువల్లీ నేను వెళ్ళి రిటర్న్ వచ్చే టైంకి అందరు లంచ్కి వెళ్ళిపోయారు. నేను లంచ్ జాయిన్ అవ్వలేదు వాళ్ళతోటి. సో నేను చిన్న గ్లిమ్స్ ఇట్లా వీడియో రికార్డింగ్ తీసుకొని వచ్చేసాను. నేను వెళ్ళేసి వచ్చాను ఆఫీస్కి. చిన్నదే నేను చెప్దాం అనుకున్నా, కానీ ఇక్కడ కాల్లో మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి చూసే వచ్చాను. సో 1 hourలో అయితే అయిపోగొట్టుకొని వచ్చేసాను. వెళ్ళడమే మంచిదైంది అనిపించింది నాకు. సో యా గుడ్ థింగ్. అండ్ ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దు నుంచి నేను ఏం తినలేదు. 6-7 దాకా నేను మార్నింగ్ ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏమంటారు పడుకున్నాను. మాకు మెయిడ్ వచ్చింది. 10-10:30 దాకా అదే పని అయింది. 10:30కి నాకు కాల్ వచ్చింది. నేను దన్న లేచి స్నానం చేసి ఉరికినా అన్నమాట. సో బాగా ఆకలి అవుతుంది. ఆర్డర్ అయితే పెట్టుకున్నా. ఏం లేదు, కిచిడి అయితే పెట్టుకున్నాను. నాకు ఏది తినాలని లేదు, హెవీగా నాన్ వెజ్ అవి ఇవి. సో అలా నార్మల్గా సింపుల్గా కిచిడి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, కొంచెం తింటాను ఈలోపు. ఒక 20-25 minutes పడుతుంది ఎట్లా రావడానికి. సో నేను మీకు ప్యాకింగ్ డీటెయిల్స్ చెప్తాను ఈలోపు. వన్స్ ఆ ప్యాకింగ్ డీటెయిల్స్ అయిపోయాక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మళ్ళీ డ్రెస్ మార్చా. ఎందుకు అంటే బయట ఫుల్ వర్షం పడుతుంది అండ్ అది షార్ట్ హ్యాండ్స్ అట్లా ఉందన్నమాట. సో వెళ్ళేలోపే అడ్డం పడతా అనిపించింది, అందుకే డ్రెస్ మళ్ళీ మార్చా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ప్యాకింగ్ ఎలా చేశాను అన్నది చెప్తాను కదా, చెప్తాను ఇప్పుడు. సో యాక్చువల్లీ ఏమైంది అని అంటే చాలా స్ట్రెస్ అయిపోయా నేను ఈ ప్యాకింగ్ వల్ల. ఎందుకు అని అంటే 7 kgs ప్యాకింగ్ అన్నారు. నా దగ్గర పెద్ద బ్యాగ్ ఉండే, నేను పెట్టేశాను అందులో. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే, లగేజ్ని చెక్ ఇన్ చెయ్యరు, మనమే క్యాబిన్లో తీసుకెళ్ళాలి అని. అలా క్యాబిన్లో తీసుకెళ్తే పెద్ద బ్యాగ్స్ని ఎలో చేయరు, అసలు లోపలికి తీసుకెళ్ళనియరు. అట్లని చెప్పి నేను అప్పటికప్పుడు వెళ్ళి కొత్త బ్యాగ్ తీసుకొని వచ్చాను అన్నమాట. ప్యాకింగ్ అంటే ఫస్ట్ ఏం చేస్తాను అంటే, నేను ఎటైనా వెళ్ళాలి అన్నా లేకపోతే ప్యాకింగ్ రెడీ అవ్వాలి అన్నా కూడా, సో నేనైతే ఫస్ట్ ఒక బుక్ పెన్ను తీసుకుంటాను. బుక్ పెన్ను తీసుకుని రాస్తాను, ఎందుకంటే మర్చిపోతాం మనము. సో బుక్ పెన్ను పెట్టుకొని లిస్ట్ రాయండి, ఏమేమి పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఇఫ్ పాసిబుల్ అంటే మీకు అంతగానం గుర్తుకుంటే ఏమేమి డ్రెస్సెస్ తీసుకెళ్దాం అనుకుంటారో కూడా లిస్ట్ డౌన్ చేసుకుంటే నిజంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నేనైతే నిజంగా రాసుకుంటాను. నేను ఎన్ని డేస్ ఉంటున్నాను, ఈ డే మార్నింగ్ నేను ఏం వేసుకుంటాను, ఈ డే ఈవినింగ్ ఏం వేసుకుంటాను, అట్లా అన్ని పెట్టుకుంటాను. అండ్ ఆ తర్వాత ఇంక ఎక్స్ట్రాస్ కూడా పెట్టుకుంటాను. సో అండ్ ఇదేమో బ్యాగ్. వాట్స్ ఇన్ మై బ్యాగ్ తర్వాత చేద్దాము. ఫస్ట్ అయితే వాట్స్ ఇన్ మై సూట్ కేస్ చేద్దాము. సో ఇదేమో విఐపి సూట్ కేసు, కొత్తది. అయ్యో ఇది పడుకోవట్లేదు, సరే. అండ్ దెన్ సందు లేకుండా కుక్కడం అంటారు చూసారా, అలా చేసామన్నట్టు నిన్న నేను మా ఫ్రెండ్ కలిసి. సో ఎస్ అని అంటే, బట్టలు ఎప్పుడైనా ఇలా పెట్టండి. వరకు నేనైతే బట్టలని ఇలానే సర్దుతున్నాను. నైట్ డ్రెస్సెస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ప్యాడ్స్, యుటెన్సిల్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇది ఒక క్లచ్ తీసుకెళ్తున్నాను, అవసరం పడుతుంది. అక్కడ ఎథనిక్ వేర్ అన్నారు, ఈ శారీ తీసుకెళ్తున్నాను కట్టుకోవడానికి. సో శారీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను.
ఎస్, నేను రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ కూడా బ్యాగ్ అంతా రెడీ చేశాను. ఇదైతే 2 కిలోలు అయిపోయి ఉంటుంది, చాలా వెయిట్ అయిపోయింది. అందులో ఇంకా నేను చాలా తీసేసాను, మాయిశ్చరైజర్ తీసేసాను, పర్ఫ్యూమ్ తీసేసాను. ఇంకా అవన్నీ వెళ్ళి తీసుకోవాలి అక్కడ మధ్యలో. మనకి కావాల్సిన డీటెయిల్స్, వీసా పాస్ డీటెయిల్స్ అవి పెట్టుకున్నాను. అండ్ మేకప్ సామాన్ పెట్టుకున్నాను. మైక్, నేను కొత్తగా కొన్నాను మైక్, అది పెట్టుకున్నాను. అండ్ ఏమంటారు, ఇది చేయడానికి ఎవరో వచ్చారు, ఒక 2 నిమిషాల్లో వస్తాను మళ్ళీ. సో మేకప్ అవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ ఒక డ్రెస్ పెట్టుకున్నాను, పవర్ బ్యాకప్, ఛార్జర్ ఇప్పుడు పెట్టుకుంటాను. డన్. చూపిస్తాను చూడండి, మాల్ క్రేజీ ఉంటుంది మాల్. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి 20-30 మినిట్స్లో ఎయిర్పోర్ట్. మాల్ బాగుంటుంది అందుకే ఆగాను ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ దాకా ఆటో వెళ్ళదు, సో ఇక్కడ ఆగాలి. ఇక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ తీసుకుంటున్నాను. 1 అవర్ కరెక్ట్గా ఉంది. 1 అవర్లో మాల్ తీసుకుంటున్నాను. సో యాక్చువల్లీ నాకు వచ్చేసి అస్సలు జర్నీస్ పడవు అన్నమాట. అందులో కార్లో అసలుకే పడదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, మోషన్ సిక్నెస్ అంటారు దాన్ని. సో నేను కొద్దిగా అతి తెలివివాడు ఏం చేశానంటే, ఇంటి దగ్గర నుంచి ఈ మాల్ ఉంటుంది. ఈ మాల్ ఎంత అంటే ఒక 20 మినిట్స్ దూరంలో ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్కి. సో ఈ మాల్ దాకా కావాలని ఆటోలో వెళ్ళాను. ఈ తర్వాత నుంచి ఆటోలు రావు. సో నేను ఈ మాల్ దాకా వెళ్ళి ఈ మాల్ నుంచి క్యాబ్ తీసుకొని వెళ్ళాను. ఈ మాల్ నుంచి క్యాబ్ తీసుకుంటే మనకు జస్ట్ 20 మినిట్స్ అన్నమాట. లేకపోతే నేను 1.5 అవర్ కార్లో కూర్చోవాలి. సో అదే అవాయిడ్ చేయాలని చెప్పి ఇలా మాల్కి వెళ్ళాను. నాకు తెలీదు, ఫర్ సమ్హౌ రీజన్ ఆ వాయిస్ అక్కడ కరెక్ట్గా రికార్డ్ అవ్వలేదు. కానీ ఈ మాల్ మాత్రం చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇట్లా 5 దాకా ఉంటుంది, ఒక 2 ఫ్లోర్స్ దాకా. ఇది తర్వాత మళ్ళీ మారిపోతుంది, చాలా వింత వింతగా ఉంటుంది. ఓన్లీ 2-3 ఫ్లోర్సే ఉంటాయి, కానీ అన్నీ ఇంకా లగ్జరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చాక్లెట్ చేశారు, క్యూట్గా ఉంది. ఇది ఎంతగానో రికార్డ్ అవుతుందో నాకు తెలియదు, నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇట్లా బయటికి తీసుకొచ్చి ట్రై చేయడం ఈ మైక్ని. హోప్ఫుల్లీ మంచిగా రావాలనుకుంటున్నాను. ఇక్కడ అంతా మొత్తం ఇంకా ఫుడ్డే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ కంప్లీట్లీ ఫర్ ఫుడ్, యూజీ ఇస్ ఫర్ ఎగ్జిట్ అన్నమాట. ఇంకా అది చేస్తూనే ఉన్నారు యూజీని. ఇంకా దాంట్లో ఇట్లా ఆన్ దిస్ ఫ్లోర్, ఆన్ నెక్స్ట్ ఫ్లోర్ అట్లా ఇచ్చారు. నైస్. యాక్చువల్లీ నేను ఇవన్నీ లోపల ఎయిర్పోర్ట్లో కూడా కొనవచ్చు, కానీ నేను ఏందో ఉట్టిగానే టైం పాస్ చేస్తున్నా, కొంచెం ముందు వచ్చినాయి కదా అని. బెటర్ నేను తొందరగా వెళ్ళిపోవడం. టిప్సీ నేనైతే టిప్సీ బ్యూటీలో లిప్స్టిక్ తీసుకున్నా అండ్ కన్సీలర్ షేడ్ కూడా మార్చా. నాకైతే మంచిగా అనిపించింది. నేను అంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు రీసెంట్గా పెట్టారంట, చూడంగానే ఆగి తీసుకున్నా. నిజం చెప్పాలంటే నాకు చాలా టెన్షన్ అవుతుంది, బెటర్ వెళ్ళిపోవడం అనిపిస్తుంది. సో గమ్మున కిందికి వెళ్ళిపోతా. అదేదో తినడం అన్నీ, ఇంకా షాపింగ్ కూడా అక్కడ ఎయిర్పోర్ట్లోనే చూసుకుందాం.
ఒక మాల్‌లో బాత్రూమ్‌ని ఇంత అందంగా ఎక్కడైనా చూసారా? నేనైతే మాత్రం ఫిదా అయిపోయాను. అందులో అసలు నాకు అద్దం దొరికితేనే వదలను. అలాంటి ఇంత అందమైన ప్లేస్ దొరికితే వదులుతానా వీడియో రికార్డింగ్ చేయకుండా? నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఈ మాల్ చాలా పెద్దది. అయితే నాకు అస్సలు బయటికెళ్ళడం రాలే. పోయినసారి అయితే నేను క్యాబ్ బుక్ చేసుకొని పిచ్చి తిరుగుడంతా తిరిగాను. ఎగ్జిట్ దొరక్క. సో, నాకు ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో, లెట్స్ మీట్ యూ ఇన్ ద ఎయిర్‌పోర్ట్. సో, వియట్నాం ప్రయాణం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను ఇక్కడి నుంచి ఇంకా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. ఎయిర్‌పోర్ట్‌లో నేను చేసినన్ని చెప్పాలి. బ్యాంకాక్ ఎళ్ళాలి. ఆ తర్వాత మనం వియట్నాం ఎళ్ళాలి. సో, స్టే ట్యూన్డ్. ఈ ట్రిప్ మొత్తం వీడియోస్ రాబోతున్నాయి. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.